యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు మళ్ళీ మనం చదువుకుందాం. 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం. ఆరో వచనము నుంచి మనం సరే ఇక్కడే మార్చి కొన్ని వచనాలు చదువుదాం. 6వ వచనం నుంచి మార్చి చదువుదాం. యూదా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యొద్దకు రాగా, కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని పదవ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండినెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ప్రశస్తమైన సమయానికి స్తోత్రాలు. నిశ్చయముగా మీరు మీ కార్యాలు బట్టి, మీరు ఏమై ఉన్నారో అందును బట్టి, వ్యక్తిగతంగా నాకు మా కొరకై ఏమైతే మీరు చేశారో మా జీవితాల్లో వాటిని బట్టి మీరు ఆరాధనకు పాత్రులే. అందుకని మా ఆరాధన స్తుతి స్తోత్రములు అంగీకరించు ప్రభా, అంగీకరించు. మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యంగా మీ బల్లో చేవేటుకై మమ్మల్ని సిద్ధపరచు. మీ వాక్యమునిచ్చుటకై మేము ఎంత మాత్రమో చాలిన వారం కాము అని ఒప్పుకొనుచున్నాం. అయినా మాకు చాలిన దేవుడో మాలో ఏ ఒక్కరిని ఖాళీగా పంపవు అని నమ్ముచు మమ్మల్ని మీ వాక్యాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మనిక అభిషేకమును సహాయమును కోరుచు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయంలో పదే కాలేబునకు
ముందు చేర్చబడిన మాటలు మనము చూస్తాం. మనం చదివిన భాగంలోనే 6వ వచనంలో ఒకసారి ఉంది. ఆ తర్వాత మళ్ళీ పేజీ తిప్పితే అక్కడ 13వ వచనంలో ఒకసారి ఉంది. అలాగే క్రిందకు వస్తే మళ్ళీ 13వ వచనంలో రెండు సార్లు 14వ వచనంలో మరొకసారి ఉంది. ఇలాగ ఇంకా ఈ సందర్భాల్లో ఈ పేరు ఇలాగా పిలువబడడం, రాయబడడం మనం చూస్తాం. ఒకటి ఊరిగా కాలేబు అని రాయలేదు. అయితే ఇంకా ముందు తాను రాసిన మాటలు బట్టి మొదటి తలంపు మనం ఏం చూడబోతున్నాము అని. కొన్నిసార్లు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని కూడా మన పాస్పోర్ట్లలోనో, లేకపోతే కనుక వీసాల్లోనో, లేకపోతే మన మొబైల్లో కూడా ఫీడింగ్ చేసుకోవాలని ఏదన్నా మనం ట్యాప్ చేస్తే ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అని వస్తాయి. కాబట్టి ఇప్పుడు కాలేబును గురించి ఆయన ఫస్ట్ నేమ్ ఏం పేరు అంటే కాలేబు. ఫస్ట్ నేమ్ ఏంటి? కాలేబు. అయిన తర్వాత ఆయనకి లాస్ట్ నేమ్ ఏమిటి అనే విషయానికి మనం వస్తే కనుక కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు అని. మనకు కూడా మన ఇళ్ళ పేర్లు ఉంటాయి కదా, ముందు పేర్లు వెనక పేర్లు ఉంటాయి కదా. కాబట్టి ఈయన పేరు ఇప్పుడు కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు అని. ఇది ఏం మాట్లాడుతుంది అని అంటే, ఇది కాలేబు యొక్క వంశమును మనకు జ్ఞాపకం చేస్తుంది. సో దిస్ నేమ్, ది వర్డ్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ నేమ్ రిమైండ్స్ ఆఫ్ ది యాన్సెస్ట్రీ ఆఫ్ కాలేబ్. కాలేబు యొక్క వంశమును, వంశావళిని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం ఇప్పుడు చదివాం కదా, ఎవరట కాలేబు? కెనెజీయుడైన యెఫున్నె కుమార్. కాబట్టి కాలేబు తండ్రి పేరేం పేరు? యెఫున్నె. తర్వాత యెఫున్నె ఎవరు? రైట్, అట్లనే మన వాక్యం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి కాలేబు తండ్రి యెఫున్నె. యెఫున్నె ఎవరు అంటే కెనెజీయుడు, కెనెజైట్. కెనెజీయుడు అని అనేటప్పటికీ అసలు ఎవరు కెనెజీయులు? ఆదికాండం 15వ అధ్యాయానికి మనం వెళితే రండి దయచేసి. ఆదికాండం 15వ అధ్యాయం. కాలేబు వాస్తవానికి తన వంశం యూదా వంశం కాదు అని చెప్పడానికి ఇక్కడ మనం చూస్తాం. 18వ వచనం నుంచి చదువుతున్నాను. అబ్రాహాముతో దేవుడు చెప్పిన మాట: ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన. ఇక్కడ వచ్చిందండి పేరు కెనెజీయులు అని వచ్చింది కదా. కెనెజైట్ అంటే అదే. కాబట్టి ఇక్కడ దేవుడే అబ్రాహాముతో చెప్పాడు కెనెజీయులు ఎవరు అని. చెప్పేటప్పుడు 18వ వచనంలో నుంచి మనం చూస్తే ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్నారు వీళ్ళంతా. యూఫ్రటీస్ నది వరకు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అంటే కనానీయులు, అమోరీలు, హిత్తీలు, ఇవ్వీషులు, కెనెజీయులు, కేనీయులు. కాబట్టి వీళ్ళందరూ జెంటైల్స్. కాబట్టి యెఫున్నె ఎవరు అని అంటే ఒక అన్యుడు. చెప్పండి, ఎవరు యెఫున్నె? ఒక అన్యుడు. బహు స్పష్టంగా ఆదికాండం 15వ అధ్యాయంలో ఏ మనిషిగా చెప్పింది? దేవుడే అబ్రహాముతో చెప్పాడు అని. కాబట్టి కెనెజీయులని ఇక్కడ మనం చూస్తాం. అక్కడ నుంచి కెనెజీయుల వంశం ఎంతో. అయితే వచ్చేటప్పటికి
ఇప్పుడు కెనెజీయుడైన యెఫున్నె కుమారుడైన ఎవరు? కాలేబు. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా మీకు. అదేంటది? సో గోయింగ్ బ్యాక్ టు ది యాన్సెస్ట్రీ ఆఫ్ క్యాలెబ్, we see his origin is from Gentiles. తన మూలము వేర్లు ఎక్కడున్నాయి అంటే అన్య జనాంగంలో ఉంది అని. అఫ్ కోర్స్ అబ్రహాం కూడా అలాంటి వాడు అనుకోండి. తర్వాత ఇస్సాకు, యాకోబు వచ్చాడు. యాకోబులో 12 మంది గోత్రికులు వచ్చారు. ఆ 12 మందిలో యూదా అనే గోత్రము ఒకటి. అయితే ఇది క్యాలెబు తన యాన్సెస్ట్రీ వంశాన్ని వెళితే ఎక్కడి నుంచి వచ్చాడంటే బాగా గమనించండి. ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అని. ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఎవరెవరు ఉన్నారని పేర్లు మనం విన్నాము. కాబట్టి దీన్ని బట్టి మీకు నేను జ్ఞాపకం చేయకూరుతున్న మొదటి తలంపు ఏంటి అంటే, ఇది ఇలాగ అయి ఉంటుందేమో అని. ఒకటి ఎట్లా అంటే, వీడు ఈ యెఫున్నె అనేటటువంటి వాడు కెనెజీయుడు. వాడు ఐగుప్తు నుంచి వచ్చి క్షమించండి, ఆ దేశం నుంచి ఐగుప్తునకు వచ్చి ఐగుప్తులో యూదా గోత్రంలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. యూదా గోత్రంలో ఉండు అంటే అప్పటికి ఇంకా వారు ఐగుప్తు నుంచి బయటికి రాలే. క్యాలెబు పుట్టింది ఐగుప్తులోనే. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కెనెజీయుడు అనేవాడు ఆ యెఫున్నె ఐగుప్తు దేశానికి వచ్చి ఇశ్రాయేలీల్లో యూదా గోత్రంలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. బైబిల్ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఊరు జ్ఞాపం చేస్తాను. మోషే వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఏం చిట్ అంటే ఊరికట్ట సరిపోయింది చెప్పండి, నోరుతో చెప్పండి. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మిద్యానీయురాలిని చేసుకున్నాడు, మిద్యాని యాజకుని. అందుకనే మోషే బావమరుదులు తర్వాత ఇంకో సందర్భానికి వస్తే న్యాయాధిపతుల గ్రంథంలో వాని సీసరాని చంపింది ఎవరు అనేటప్పటికీ అసలు ఆమె సీసరాని చంపి ఇశ్రాయేలు స్నేహితురాలుగా ఉండడం ఏంటంటే, కాబట్టి ఇలాంటి మూలాలే ఆమెకు ఉన్నాయి. అర్థమైందా? సరే, ఆ తర్వాత ఇంకా మనం ఒక ముఖ్యమైన సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటి అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిలో నుంచి వచ్చాడు అంటే, మీరు యూదా గోత్రం నుంచి వచ్చారంటారు. అయితే మంచిదే. ఇదే సందర్భంలో వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత వారు ఎరికోకు వచ్చినప్పుడు రాహాబు ఎక్కడికి వచ్చిందో మనకు తెలుసు కదా. తర్వాత సల్మాన్ రాహాబుని పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి మనం వస్తే కనుక బోయజ్ వచ్చేమో రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా మనం చూస్తే జెంటైల్స్ మెన్ అండ్ ఉమెన్ at times they got married. ఇది ఏమంటారు, ఇంటర్ మ్యారేజెస్ అనేది జరుగుతూ వచ్చినాయి. సరే, నేను అంతకంటే ఇప్పుడు వ్యాఖ్యానం చేయను, ఎందుకంటే ఫైనల్ బైబిల్ స్టడీ కాదు ఇది. మళ్ళీ ముందేమో ఆరాధన వర్తమానమే చివరి వర్తమానం కాదన్నా, ఇప్పుడు చివరి వర్తమానానికి వచ్చిన తర్వాత బైబిల్ స్టడీ కాదనాల్సి వస్తుంది. ఎందుకంటే ఐ కెనాట్ గివ్ బైబిల్ స్టడీ, జస్ట్ ఏ మెసేజ్. సరే, ఇప్పుడు కాలేబు యొక్క విషయం ఏంటో, మనకు యాన్సెస్ట్రీ ఏంటో మనకు అర్థమైంది. ఇక్కడ ఒక ముఖ్యమైన తలంపు ఈ 1వ భాగంలో మీకు చెప్పగోరుతున్న మాట ఏంటి అంటే, మనకు మత్తయి సువార్త కన్నా మనం వెళ్తే యేసు ప్రభు వారు వంశావళి గురించి మనం చెప్పేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిలోంచి వచ్చాడు అనేటప్పుడు అక్కడ కొంతమంది స్త్రీల పేర్లు మెన్షన్ చేశాడు. స్త్రీల పేర్లు మెన్షన్ చేశాడు కనుక అదంతా మనం గమనిస్తే ఆల్ దీస్ జెంటైల్ ఉమెన్ వర్ బ్రాట్ ఇన్ టు ఇజ్రాయెల్లోని తీసుకొని రాబడ్డారు. స్పెషల్లీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి ఒక మాట చెప్తాను. బోయజు రూతు గ్రంథం 4వ అధ్యాయము 10, 11, 12 వచనంలో మోయాబీయురాలకు రూతును ఈ దినమున నేను పెళ్లి చేసుకొంచున్నాను అన్నాడు.
అప్పుడు రూతు బోయజునందు ఎవరిని కన్నది? చెప్పండి గట్టిగా. ఓబేదునా? ఓబేదను, రైట్. ఓకే ఓకే, యువర్ కరెక్ట్. ఓబేదును. ఓబేదు ఎవరిని కన్నాడు? యెషై ఎవరిని కన్నాడు? అయిపోయిందా? అలాంటిది ఈ సందర్భం కాలేబును గురించి కూడా. కాబట్టి వాడు వచ్చి ఈ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్లో యూదా గోత్రంలో ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వారికి పుట్టినట్టు వాడు ఈ కాలేబు యూదా గోత్రము అని చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ నేను చెప్పాలని కోరుతున్న ముఖ్యమైన తలంపు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. రెండు దయచేసి. ఇంకా కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపం చేశాను. అసలు మత్తయి సువార్తలోనే యేసయ్యను గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి చదువుకుందాం. త్వరగా అందరము కలిసి బాగా జాగ్రత్తగా చదవండి. దేవుని కృపా మహదైశ్వరుని బట్టి ఆ ప్రియులందు అనగా ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా అపరాధములు క్షమాపణ మనకు. ఆ ముఖ్యమైన మాట దేవుని కృప మహదైశ్వర్యము. ఇంగ్లీష్లో ఏమన్నదండి? అకార్డింగ్ టు ది రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. సో ది అవుట్కమ్ ఆఫ్ క్యాలెబ్ ఈజ్ according to the riches of God's glory, God's grace, not glory, God's grace. కాబట్టి కాలేబు యొక్క మూలానికి మనం వెళితే, కాలేబు అనే ఒక వ్యక్తి రావడానికి దేవుని కృప మహదైశ్వర్యం, అకార్డింగ్ టు ది రిచెస్ ఆఫ్ గ్రేస్ విచ్ వాజ్ అట్ వర్క్ hath brought this man Caleb. ఆ దేవుని కృప మహదైశ్వర్యం కార్యసాధకంలో ఉండడం దానికి ఫలము కాలేబు. ఈరోజు ఇక్కడ మనకు వద్దాం. మనం వస్తే మనమంతా ఎవరు? ఇందాక ఆరాధన చేసాం. ఆయన కృప చూపించావు, రక్షించావు, నిబిడంగా చేసుకున్నావు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఎవరు అనే విషయానికి వస్తే కనుక అన్యులమే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం తప్ప భూమి మీద ఇశ్రాయేలీలు. ఇక ఇశ్రాయేలు క్రైస్తవులు అనేవాడు ఎవడు పుట్టుకతోడు ఎవడూ లేడు. అందరం అన్యులమే. మనమందరము అలాంటి వారమే. అయితే ఎప్పుడు మన జీవితంలో దేవుని కృపను మనం అర్థం చేసుకున్నామో, ఆ కృపా ధ్వజం కిందికి వచ్చామో, ఆ కృప మహదైశ్వర్యం చేసిన కార్యం ఏమిటి అని అంటే మనల్ని తీసుకొని వచ్చి ఈ వంశంలో మనల్ని చేర్చింది. పౌలన్నాడు ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనంలో, మీరు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక వాగ్దానాన్ని పొందలేని పరిజనులను, లోకమందు దేవుడు లేని వారు అయ్యండి, నిరీక్షణ లేని వారు క్రీస్తుకు మీరు దూరస్తులై ఉంటారు. రోమాపత్రిక 9వ అధ్యాయానికి వెళితే 4వ వచనం నుంచి పౌలు అపోస్తలుడు ఏమంటాడు? వీరు ఇశ్రాయేలీలు, వాగ్దానం వీరిది, దత్తపుత్రుల వీరిది, ధర్మశాస్త్రం వీరిది, పితరులు వీరు, వారు అర్చన ఆచారాలు అన్ని వీరివి, మీ కాదు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు యేసునందు ఇవన్నీ ఎవరి బేట? మనవి. ఎందుకు మనవైనాయి? రోమా 11వ అధ్యాయం దాన్ని విశదపరుస్తుంది. ఎందుకంటే వారు స్వాభావికమైన ఒలీవ చెట్టులో నుంచి అవిశ్వాసాన్ని బట్టి వారు నరికివేయబడ్డారు. అయితే స్వాభావిక విరుద్ధమైన అన్య ఒలీవల చెట్టులో నుంచి, ఒలివ చెట్టేగా, అందులో చెట్టులో నుంచి తీసుకొని రాబడిన నీవు అన్యుడు. ఆ స్వాభావికమైన ఒలివ చెట్టులో నీవేమైనావట? అంటుకట్టబడ్డా. ఈరోజు అది మన విషయం. ఇదంతా కేవలం ప్రభువైన క్రీస్తు కృపే. అందుకని ఈరోజు ఇక్కడ రక్షించబడిన వారు ఇక్కడే కాదు, నీవెవరైనా వ్యక్తిగత, నేనెవరైనా, ప్రపంచంలో ఎనీ క్రిస్టియన్ must understand and recognize who is he. He is the very outcome of the riches of the grace of God. దేవుని కృప మహదైశ్వర్యం యొక్క ఫలం నేను నువ్వు రక్షించబట్టే.
అందుకు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. నీవు ఈ దేవుని కృప మహదైశ్వర్య నీ జీవితంలో అర్థం చేసుకున్నావా? అంగీకరించావా? లేదంటే ఈ కృపని ఇంకా నీవు కాదని కాళ్ళు తంతున్నావా? ఈ కృపను కాలదంతే క్రీస్తులో పాలువాడవు కావు, క్రీస్తు వాడవు, క్రీస్తు దానవు కావు. ఈ వాగ్దానాలు పితరులు, అర్చనాచార్యులు, ధర్మశాస్త్రం నీవి కావు. కాబట్టి ఈ మధ్యాహ్నం మందైనా ఇక్కడ కూర్చున్న ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఇంతవరకు నీ ఎడల దేవుడు చూపు కోరుతున్నా ఈ రక్షణార్థమైన కృప, ఈ కృప మహదేశ్వరం. నేను అద్భుతమైన శ్రేష్టమైన ఇశ్రాయేలుతో అంతకంటే మించిన దేవుని ఇశ్రాయేలు గాను ప్రభువైన క్రీస్తు నిర్మించుచున్న ఆయన సంఘం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, నా సంఘాన్ని నేను కడుతున్నాను, నా సంఘంలో నీ ఒక భాగం కావాలి అని అంటే ఇటు దేవుని కృపను అర్థం చేసుకొని అంగీకరించు. ఆ కృప ఏమిటో కాదు, ప్రభువైన క్రీస్తును అంగీకరించు. ఆ కృప ఏమిటో కాదు, తీతు 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎవరికి? ఎందుకు? సమస్త మనుషులకు రక్షణను తెచ్చు దేవుని కృప. కాబట్టి కృపను అంగీకరించు, క్రీస్తుని అంగీకరించు, రక్షణని అంగీకరించు. లేకపోతే నేడైనా ఇటు తీర్మానం చేసుకొని జీవితంలో ఇది కాలేబును గురించి 14వ అధ్యాయము మీరు తర్వాత ఇంకా సంఖ్యాకాండంలోను చదివేటప్పుడు యెఫున్నె కుమారుడైన కెనజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబని మీరు చదువుతుంటారు. మరొక తలంపుకు మనం వద్దాం, దయచేసి రండి. కాలేబు, ఇందాక పేరు ఆరాధనలో ఒకటి మాట జ్ఞాపం చేస్తున్నాం. ఇప్పుడు కాలేబును వచ్చి మరొక అర్థం నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కాలేబు అనేది 2 హీబ్రూ పదముల కలయిక, మిక్చర్ ఆఫ్ 2 హీబ్రూ వర్డ్స్. ఏంటి ఆ 2 హీబ్రూ వర్డ్స్ అంటే కాల్, లేవ్ అనేవి. కాల్, KAL కాల్, LEV లేవ్. కాల్, లేవ్, 2 separate వర్డ్స్ అకార్డింగ్ టు ద లాంగ్వేజ్ హీబ్రూ. అయితే 2 హీబ్రూ సెపరేట్ వర్డ్స్ ఎప్పుడైతే కలుస్తాయో కాలేబ్ ఆయన. కాబట్టి కాలేవ్ అనేటటువంటి ఈ మాటలకు అర్థం ఏంటి అని అంటే 2 అర్థాలు చెబుతున్నాను. ఒకటి ఫెయిత్ఫుల్ అని అర్థం. ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ఈ రోజున ఈ తలంపు అంటే నేను ఎక్కువ కాలేబును గురించి నేను మాట్లాడకుండా మనకు అన్వయించుకుంటూ పోవాలి, ఎందుకంటే పరిమితమైన టైం బట్టి. కాలేవ్ అనగా ఫెయిత్ఫుల్, కాల్ లేవ్, ఫెయిత్ఫుల్ అనే మాట దాని అర్థం నమ్మకమైన వాడు అనేది. లేక దానికి ఇంకొక పదం నేను ముందు చెబితే బాగుంటుందేమో, విశ్వాసం కలవాడు. వన్ హూ హ్యాత్ ఫెయిత్ అండ్ రిమైన్డ్ ఫెయిత్ఫుల్. విశ్వాసము కలవాడు. దానియేలు గురించి చెప్పబడిన మాటకు మనం వస్తే, దానియేలు తన దేవుని యందు విశ్వాసము కలవాడు. భక్తి కలవాడు అనేది ఇంగ్లీష్లో డానియల్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ గాడ్. డానియల్ బిలీవ్డ్ గాడ్, విశ్వాసం. కాబట్టి ఈ రోజున ఇక్కడ మనం అందరం వస్తే ఆ కృప మన జీవితంలో కార్యసాధకం కావడం అనేది దేని మూలంగా అంటే, ఆ క్రీస్తు యేసు ఆ కృప యందు విశ్వాసం ద్వారా ఆ కృప మహదేశ్వరం మన జీవితంలో కార్యసాధకమైంది. వీఆర్ బీయింగ్ సెపరేటెడ్ అండ్ బ్రాట్ ఇన్ టు ది చోజన్ జనరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యేకమైన వంశంలో మనం తీసుకొని రాబడ్డాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక 2వ తలంపు వస్తే కాలేబ్ అనేటువంటిది ఫెయిత్ఫుల్ అంటే ఏం మాట్లాడుతుంది మనతోటి? ఎంతమంది ఇలాగా నీతిమంతులు తీర్చబడి రక్షించబడ్డారో అట్టి దేవుని ప్రజలందరూ కూడా ప్రభువైన దేవునికి నమ్మకమైన వారుగా ఉండడం అనేది అవసరం. 2 వాక్యాలు నేను మీకు జ్ఞాపకము చేయాలి అని కోరుతున్నాను. ఒకటి పాత నిబంధనలో, 2వ క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలకు వస్తే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం తీస్తారు. ఎవరైనా ఒకరు చదవండి, త్వరగా తీసిన వారు. సామెతల 30వ అధ్యాయం 11వ వచనం. చాలంతే, చదువు పూర్తి చదువులే. అతని లాభ ప్రాప్తికి
వెల్త్ చాలండి, చాలా ప్రాముఖ్యమైన మాట మనసులో ఉంచుకుందాం. ఎన్నోసార్లు చదువుతుంటాం గుణవతి అయిన భార్యను గూర్చి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గుణవతి అయిన భార్య ఎవరు, ఆమె పెనిమిటి ఎవరు అనే విషయానికి కనుక మనం వస్తే కనుక ఆమె ఎవరో అర్థం చేసుకోవడానికి 10వ వచనంలో ఏముందంటే గుణవతి అయిన అరుదు అటుది. కాబట్టి ఆ మాట అమూల్యమైనది, సీజ్ ప్రెషస్ అనే మాట బైబిల్లో అమూల్యమైనది అనేది మనకు తెలుసు. నేను పోయిన ఆదివారం చెప్పాను, ఇక్కడ పోయిన ఆదివారం చెప్పాను అనుకుంటున్నా, అమూల్యమైన వాటిని గురించి. ఆరాధనకు నేను లేనా? అవును, నేను లేనేమో కదా. అంతకుముందు ఎప్పుడు మీకు గుర్తు లేదని అనుకుంటా. నా గుర్తులో ఇక్కడే చెప్పానా, ఎక్కడన్నా ఇక్కడే అనుకుంటాను. 5 అమూల్యమైన వాటిని గురించి చెప్పాను. అందులో అమూల్యమైన రక్తం. ఏ రక్తం చెప్పండి? కాబట్టి ఎంతమంది అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడ్డారో అంతమంది అమూల్యమైనటువంటి వారు. అవును, ప్రభువైన క్రీస్తు మీకు అమూల్యమైన వాడని రాయబడింది. ఈరోజు మనల్ని ప్రభువైన దేవుడు తనకు అమూల్యమైన ప్రజలుగా చేసుకున్నాడు. సరే, దాని గురించి కాక ఇక్కడ 30వ కీర్తనలో సామెతల గ్రంథంలో ఆమె ముత్యము కంటేను అమూల్యమైనది అన్నప్పుడు ఈ స్త్రీ రిప్రజెంట్స్ ది చర్చ్, యు అండ్ ఐ. నిన్ను నన్ను మనల్ని సంఘానికి సాదృశ్యంగా గుర్తు ఆ స్త్రీ ఉంది అని. ఇప్పుడు ఆమె పెనిమిటి ఎవరు అని అన్నప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆమె పెనిమిటి సంగతి అక్కడ వదిలేసిద్దాం. ఒకవేళ ఒక స్త్రీని గురించి మాట్లాడా, నేనైతే కాదనుకుంటాను, అది సంఘమును గురించే. ఇప్పుడు ఆమె పెనిమిటి ఎవరు అనే విషయానికి వస్తే వాస్తవానికి మన ప్రభువైన క్రీస్తు మన పెనిమిటి అని పౌలు అపోస్తలుడు చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒకే పురుషుడైన క్రీస్తునకు చేరునట్లుగా అని అంటాడు. మనం దేవుని కొరకై ఫలము ఫలించినట్లు 7వ వచనమా, రోమ 4:7, మనం ఒకే ఒక్క పురుషుని క్రీస్తును మనం చేరి ఉన్నాం. 2వ కొరింథీ 11వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు పౌలు అపోస్తలుడు కొరింథీలోని సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడంటే 1, 2, 3 వచనాలంటే మిమ్మల్ని ఒకే పురుషుడైన క్రీస్తునికి ఏం చేశానన్నాడు? ప్రధానము చేశాను అని అన్నాడు. ప్రధానము చేశాను అన్నప్పుడు గమనించిన ఇంకో మాట భార్య అని వాడుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం చివరి భాగానికి వెళ్ళినప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం సమీపించింది, ఆయన భార్య అన్నాడు. భార్య అంటే ఇంకా పెళ్లి కాలేదుగా. అయిందా పెళ్ళి? పెళ్ళి అయిందా అని అడుగుతున్నా, మీరేం జవాబు చెప్పరే. పెళ్ళి కాలే ఇంకా. పౌలేమో ప్రదానం చేశాడట. యోహాను రాస్తాడు ఆయన భార్య తాను సిద్ధం చేసుకోండి, ఇంకా పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసుకున్నప్పుడు భార్య ఎట్లవుతుంది అని. అంటే అకార్డింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ జెవిస్ వెడ్డింగ్, యూదుల వివాహపు క్రమము చొప్పున ఆ మాట వాడాడంతే. కాబట్టి ఈరోజు సంఘం భూమి మీద ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అన్ వర్జిన్ బట్ వీఆర్ వైఫ్. చర్చ్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క భార్య. జెవిస్ వెడ్డింగ్ క్రమాన్ని ఇప్పుడు నేను చెప్పను కానీ 3 మెట్లు వరకు చెప్తాను మీకు, తర్వాత మీరు ఆలోచన చేసుకోవడానికి. 1, యాక్సెప్టెన్స్ బిట్వీన్ 2 పేరెంట్స్, ఇద్దరు కుటుంబాల తల్లిదండ్రుల మధ్య అంగీకారం, సమ్మతి. 2వది పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కొడుకుని తీసుకొని వాళ్ళ అబ్బాయిని పెళ్లి కూతురు ఇంటికి పోతారు. అప్పుడు కొన్ని వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, అవన్నీ జరిగిస్తారు. అప్పుడు ప్రధానము అనేది 2వది, ప్రధానం. దాన్ని ప్రధానం అంటారు. ప్రధానమైన తర్వాత 3వది వివాహం. అయితే యోసేపు మరియ ప్రధానం చేయబడింది అంతే. అయితే యోసేపు భార్య అయిన మరియ అని బైబిల్లో చెప్పాడా? ఈవెన్ బిఫోర్ ది మ్యారేజ్. కాబట్టి చర్చ్ అనేది ది వైఫ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఈవెన్ టుడే. అందుకని 30వ అధ్యాయం సామెతల గ్రంథం అమూల్యమైనది సంఘం, ఆమె పెనిమిటి అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ మాటకు వస్తున్నాను. ఏది? ఆమె పెనిమిటి, ఆమె యందు, చెప్పండి అందరు చెప్పండి నాతో పాటు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును.
ప్రియమైన సోదరుడా, సోదరి, నీవు ఆయన భార్య, ఆయన నీ పెనిమిటి, నా పెనిమిటి, మన పెనిమిటి. కెన్ గాడ్ పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ అస్? దేవుడు మన యందు తన నమ్మిక ఉంచగలుగుతున్నాడా? దేవుడు మనల్ని నమ్మగలుగుతున్నాడా అనేది కాలేబు అలాంటి మనసులు. కాలేవు అనే పేరులో ఉండే అర్థం ఏంటంటే నమ్మకోదగిన వాడు అని. ఈరోజు ఎలాగున్నామో ఒకసారి మనం పరీక్షించుకుంటాం. ఆ మాట అడుగుతున్నాను, దేవుడు నిన్ను నన్ను నమ్మగలుగుతున్నాడా? మన వ్యక్తిగత జీవితాల విషయంలో, గృహస్థ జీవితాల విషయంలో, క్రీస్తు సంబంధించిన విషయాలు, ఆయన కార్యముల విషయంలో, ఆయన మనకు అప్పగించిన వాటి విషయంలో, ఆయన మనకిచ్చిన వరాలు తలాంతుల విషయంలో, ఆయన మన చూపిన తన కృపల విషయంలో, కెన్ గాడ్ ట్రస్ట్ ఇన్ us? నమ్మకం ఉంచగలుగుతున్నాడు అని. ఒకవేళ ఆయన నమ్మిక ఉంచలేకపోతే దాని తర్వాత ఒకటి మనం పోగొట్టుకుంటాం. అంతేకాదుగా ఆయన ఏమాత్రం హీ కెనాట్ గివ్ ఆర్ ఎంట్రస్ట్ ఎనీథింగ్ టు అవర్ ట్రస్ట్. మనకు ఆయన ఇంకేమాత్రం ఏది కూడా అప్పజంపజాలడు అని. సరే, మరొక తలంపుకు వస్తున్నాను. అందుకని బైబిల్లో ఒక మాట, ఇంకొకటి జ్ఞాపం కొత్త నిబంధనలో ఒక వాక్యం జ్ఞాపం చేస్తున్నాను కదా. దీని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి రండి. పౌలు అపోస్తలుడు కొరింథీలోని సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనం. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట. కాబట్టి గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడాలి. గృహం అంటే ఏంటి? సంఘానికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు గృహం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో, అదే మనం తీయకండిలే మీరు ఎక్కువ, 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, గుర్తుంచుకోండి. మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఎవ్రీ born again child of God is a part of this family, this house. ఈ గృహంలో, ఈ ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన వారు ఏంటంటే ఏంటంటే అవశ్యమనే మాట. కొన్ని విషయాల్లో మనం ఉండలేము. కొంతమందికి స్తోమతలు, సామర్థ్యాలు, తలాంతులు ఇతరత వేరువేరుగా ఉంటాయి. we differ from each other going by our function. మనకి ఇవ్వబడిన పరిచర్యలు బట్టి, ఇవ్వబడిన వరాలు బట్టి, తలాంతులు బట్టి మనము ఒకరికొకరు వేరుగా ఉంటాం. బట్ బై పొజిషనల్లీ మనమందరం ఒక్కటే. సరే, ఇప్పుడు గృహాన్ని గూర్చి నేను మీతో మాట్లాడినప్పుడు, ఈ గృహంలో వివిధములైన పరిచర్యలు, తలాంతులు కలిగిన వారమైనా నమ్మకత్వం విషయంకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి నమ్మకమైన వాడు ఏంటట. నువ్వు కొంత చేస్తావు, కొంత చేయలేవు. నువ్వు అది చేయగలుగుతావు, ఇది చేయలేవు. నీ వల్ల ఇది అవుతుంది, నీ వల్ల అది కాదు. ఓకే, పర్వాలేదు. బట్ నమ్మకత్వం విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉండాలి. వీఆర్ ఆన్సరబుల్ టు గాడ్ రిగార్డింగ్ this faithfulness towards what God has entrusted to us. గుర్తుంచుకుందాం, దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో మన నమ్మకత్వం విషయంలో ఖచ్చితంగా ప్రభువుకు జవాబుదారులంగా ఉన్నాము అన్న సంగతిని జ్ఞాపం చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. కాలేవు అంటే ఈ 2వ తలంపులో నేను చెప్తున్నాను, మరొక అర్థం ఉంది. ఏమిటి అని అంటే నిండు హృదయం కలవాడు అని అర్థం. హోల్ హార్టెడ్, నిండు హృదయం కలవాడు కాలేవు అంటే. కాబట్టి కాలేవు అనగా నిండు హృదయము కలిగినటువంటి వాడు అనే, హోల్ హార్టెడ్. కనుక ఈ 2 పదాలు కలిపి మనం పెట్టినప్పుడు హోల్ హార్టెడ్ అనే అర్థం మనకు తెలుసు. బైబిల్లో కాలేవు తను గూర్చి తాను చెప్పాడు ఒక మాట. ఇక్కడే 14వ అధ్యాయంలో 2 దయచేసి 9వ వచనం, త్వరగా వెళ్దాం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానం ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా. కాబట్టి ఇప్పుడు తర్వాత
కాలేబు తానే స్వయంగా యెహోషువతో ఆ మాట అన్నాడు. నేను నిండు మనస్సుతో నేను నువ్వున్న ప్రభువును అనుసరించి నేను నడుచుకున్నటువంటి వాడును. మీరు ఇదే సందర్భం సంఖ్యాకాండం 14వ అధ్యాయం కూడా వెళ్ళండి. నేను ఎక్కువ వచనాలకు వెళ్ళడం లేదు, కానీ మీకు ఒక హింట్ ఇచ్చేశాను. కాబట్టి కాలేబు తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు, ఐ ఫాలోడ్ ది లార్డ్ విత్ హోల్ హార్టెడ్నెస్. నిండు మనసుతో నేను నా ప్రభువుని వెంబడించాను. ఇప్పుడు అలాగా చెప్పుకోవడం ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. అర్థమైందా? సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. ఒకసారి ఒక విశ్వాసి ఒక సేవకుని అడిగాడంట, ఏమని, మీ ఎస్డి ఎట్లుంది అన్నాడంట. ఆ దినాల్లో జావాలు ఎస్డీలు ఉండేటి కదా, బండ్లు, 2 వీలర్. ఈ సేవకుని అడిగాడంట, ఎస్డి ఎట్టుంది అని. బాగానే ఉంది అన్నాడట. నాకు తెలిసి అట్టుంటుందని అన్నాడట. ఈయనకు అర్థం కాలే. ఈయనేమో 2 వీలర్ అనుకున్నాడు. ఆ తర్వాత బయటపడింది, ఓహో నన్ను గూర్చి ఇటు అన్నాడు. ఎస్డి అంటే సెల్ఫ్ డబ్బా. ఎస్డి అంటే ఏంది? సెల్ఫ్ డబ్బా. కాలేబులో ఈ ఎస్డి ఏమన్నా ఉందా? సెల్ఫ్ డబ్బా కాదు. అందుకనే నేను రెఫరెన్స్ మీకు చెప్పడం లేదని చెప్పాను ముందుగానే. ఇక్కడ అంటాడు యెహోషువతో, ఆ రోజే మోషే నన్ను గూర్చి నీకు చెప్పాడు, అప్పుడు నేను కూడా ఉన్నా. ఎవరు చెప్పారు మోషేతో? దేవుడు చెప్పాడు. సంఖ్యాకాలం తర్వాత వెళ్ళండి. దేవుడు మోషేతో చెప్పాడు, ఏ కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించిన వాడు కాబట్టి తనకు ఆ స్వాస్థ్యం నీవు. ఆ తర్వాత మోషే చెప్పాడు కాలేబుతో. దేవుడు మోషేతో చెప్పాడు ఒకటి, మోషే కాలేబుతో చెప్పాడు. ఇప్పుడు కాలేబు తను చెప్పుకుంటున్నాడు. కాబట్టి నన్ను కూర్చి నేను చెప్పుకోవడం కాదు. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే, మనం ఎస్డీలో కొట్టుకుంటూ ఉంటాం. అంటే మనల్ని కూర్చి మనం చాలా గొప్ప చెప్పుకుంటుంటాం. నిన్ను కూర్చి నువ్వు చెప్పుకోవడం కాదు, నిన్ను కూర్చి మోషే చెప్పాలి. మోషే కంటే ముందు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మోషెస్. కొన్నిసార్లు మోషేలు కూడా చెప్తారు, అర్థమైందా? నాయకులు కూడా చెప్తుంటారు. కాదు, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి. నేను సింపుల్గా మీకు ఒక వాక్యం చెప్పేసే సందర్భం అబ్రాహాం జీవితంలో ముందుకు వెళ్ళిపోతాను. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనానికి మనం వస్తే, దేవుడు అబ్రాహామును గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడని తెలుసా? అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయదు, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు ఇవి వెనుక తీయలేదు కనుక ఇందువల్ల నాకు కనపడుతుంది నీవు దేవునికి భయపడేవాడు అని. కాబట్టి దేవుడు అబ్రాహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రాహాము దేవునికి భయపడేవాడని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఎవరో ఏమో చెప్తున్నారు అనుకో, నిన్ను గురించి నువ్వేమో చెప్పుకుంటున్నావు అనుకో, డోంట్ బి సాటిస్ఫైడ్. దయచేసి తృప్తి పొందకు. ప్రభువా నన్ను గురించి నువ్వేమంటావు? ఆ రోజు కాలేబును గురించి మోషేతో నువ్వు ఈ మాట చెప్పావే, తర్వాత మోషే కాలేబును గురించి ఈ మాట చెప్పాడే. కాలేబు అనంటే నిండు హృదయం కలవాడు. ఈరోజు నిండు హృదయంతో ప్రభుని వెంబడించే వారంగా ఉన్నామా? మనకు తెలుసు, ద్వితీయోపదేశకాండంలో ప్రభు అయిన దేవుడు మోషేతో అన్నాడు. ఆ తర్వాత మోషే రాసి పెట్టాడు, నీవు నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీవు ఆయన్ను యేసయ్య దాన్ని వాడాడు. మత్తయి సువార్తలో, ఇంకా ఇతర సువార్తలో వాడాడు. వాడు వచ్చి అడిగితే ప్రభు చెప్పిన మాట అదే, నీవు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమించాలి. దయచేసి గుర్తుంచుకోండి, ఈరోజు దేవుని బిడ్డలంగా మనకు ఉండవలసిన లక్షణం, ఏమన్నా చేయి, వాట్ ఎవర్ యు డూ, ఇట్ షుడ్ బి హోల్ హార్టెడ్నెస్. అది పూర్ణ హృదయంతో మనం చేయవలసిన వారంగా ఉన్నాం. బైబిల్లో మనం చూస్తే ప్రత్యక్ష గుడారం వచ్చి నిర్మాణంలో నిర్గమాకాండ 31వ అధ్యాయం 35వ అధ్యాయాన్ని మనం వెళ్ళినప్పుడు అలాంటి వారు మందిరం ప్రత్యక్ష గుడారం నిర్మించారు అని జ్ఞాపకం చేస్తున్నాను. హిజ్కియాను గురించి ఒక చక్కని మాట నేను చదివి నేను తర్వాత తరము వెళ్తాను. దయచేసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 30
1వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయము 21వ వచనం దయచేసి గమనించండి. అందరము కలిసి చదువుకుందాం. తన దేవుని ఆశ్రయించడకై దేవుని మందిర సేవ విషయమైంది, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మవంతటి విషయమందు తాను తన దేవుడు ఆరంభించిన ప్రతి అతడు హృదయపూర్వకముగా జరిగించి ఏం చేశాడంటే అండి, అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడట. ఈరోజు మన క్రైస్తవ జీవితం ప్రాస్పారిటీ అనేది డిపెండ్స్ అపాన్ అవర్ హోల్ హార్టెడ్నెస్ అంటూ ది పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని ఎడల, దేవుని ఉద్దేశములు, దైవ కార్యాల పట్ల మనము కలిగి ఉన్న మన నిండు మనసే మనం వర్ధిల్లడానికి కారణం. గుర్తుంచుకో, అంతేగా. ఇద్దరు వ్యక్తులు జ్ఞాపం చేస్తున్నాను. ది 2 ఫస్ట్ కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు అక్కడ? సౌలును రాజును, తర్వాత దావీదు కుటుంబమునకును బహుకాలము యుద్ధం జరగగా సౌలు కుటుంబం అంతకంతకు నెరసలేను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను. వర్ధిల్లుతున్నామా? పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ అన్నాడు కదా, తిమోతిగా యోహానా అన్నాడు గాయకుని గురించి వాడుతూ ఏమని? పౌలు కూడా రాశాడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. రక్షించబడిన క్రైస్తవ జీవితంలో, ఇలాగా ఆత్మీయ జీవితంలో, ప్రభు కొరైన కార్యాల విషయంలో, ప్రభుతో మనకున్న సంబంధ బాంధవ్యంలో, ప్రభుని గురించిన జ్ఞానంలో, కృపలో, 2వ పేతురు 3వ అధ్యాయం 18లో కూడా గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వర్ధిల్లే శ్రేష్టమైన అనుభవమైన జీవితంలో. ఎందుకు ఈరోజు రక్షణ పొంది బాప్తిసం పొంది సంవత్సరాలు గడిచినా వర్ధిల్లలేవు నువ్వు? ఎందుకు వర్ధిల్లడం లేదు? ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా ఎందుకు వర్ధిల్లడం లేదు అనే విషయానికి మనం ప్రశ్నించుకుంటే కనుక ఇదే కారణం. మన జీవితంలో హోల్ హార్టెడ్నెస్ అనేటటువంటిది మన జీవితంలో లేకపోవడం, అదే దురదృష్టకరమైన విషయం. అదే మన జీవితాల్లో మనల్ని వర్ధిల్లకుండా చేసేటువంటి భయంకరమైన పతనం. అర్థం చేసుకొని ఇప్పటికైనా ప్రభువా నా మనసును దయతో జ్ఞాపకం, నాకు నిండు మనసు దయచేయండి. దావీదు అన్నట్లు కొన్నిసార్లు మన గురించి మనం ఒప్పుకోక తప్పడం లేదు. ఏమంటాడు దావీదు తెలుసా? లార్డ్ యునైట్ మై హార్ట్ దట్ ఐ మే ఫియర్ దై నేమ్. నీ నామమునకు నేను భయపడినట్లు నా హృదయమును ఏం చేయి, నువ్వు ఏకం చేయి. మన మనసు ప్రభు పట్ల నిండుగా లేదు. మన మనసు అటు ఇటు, అటు కొంత ఇటు కొంత, హృదయం అటు కొంత ఇటు కొంత. అందుకనే వర్ధిల్లడం జీవితంలో లేదని జ్ఞాపకం చేస్తుంటున్నాను. సరే, నేను ఇంకా ఎక్కువ మాటలకు వెళ్ళడం లేదు, కానీ ఇంకా వెళ్దాం ముందుకు. దయచేసి రండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20 క్షమించండి, లేదు, సంఖ్యాకాండానికి వెళ్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. రండి, 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. సరే, అది మనం ఇందాకనే చెప్పుకున్నాము. నేను మీకు చెప్పాను సంఖ్యాకాండం 14 తర్వాత చూడమని. అయితే ఇప్పుడు 14వ అధ్యాయంలో మరొక మాటకు మనం వద్దాం. రండి దయచేసి 9వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము దయచేసి 9వ వచనం చూడండి. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ దేశ మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం వదురు,
వారి నీడ వారి మీద నుండి తొలగిపోయినని యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడునని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ఆ సర్వ సమాజము రాళ్లతో కొట్టి ఏం చేశారంటే వాళ్ళను కాబట్టి యెహోషువ జీవితంలో మరొక తలంపు కాలేబు జీవితంలో మరొక తలంపు నేను మీకు ఇక్కడ జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటి ఆ తలంపు అని అంటే, ఆయన హీ ఫేస్డ్ లాట్ ఆఫ్ పర్సెక్యూషన్. మోషే 12 మందిని పంపించాడు వేగు చూడడానికి కనానును మోయాబు మైదానంలోంచి దేవుని మాట మేరకు. అయితే 10 మంది దుర్వార్తను తెచ్చారు, 2 మాత్రం ఏం తెచ్చారు? మంచి ఎంకరేజింగ్ వార్తను తీసుకొచ్చారు. ఆ 2లో యెహోషువ ఒకడు, కాలేబు ఒకడు. యెహోషువ కంటే వయసులో కాలేబు పెద్దవాడు. సరే, ఈ వర్తమానం వారు తెచ్చిన తర్వాత ప్రజలందరూ 10 మంది గోత్రాలు చెప్పిన మాటలు బట్టి చాలా భయపడిపోయినారు, భయభ్రాంతులకు గురైనారు. అయితే యెహోషువ కాలేబు నిలబడి, విశేషంగా కాలేబు గట్టిగా చెప్పాడు, లేదు నిశ్చయంగా మనం ఇలాగా చేస్తాం అని. అంటే వెంటనే ఏం చేశారట, వాళ్ళు రాళ్ళు తీసుకొని ఏం చెప్పినారట చెప్పండి. ఈరోజు రక్షించమని మన క్రైస్తవ జీవితంలో ఇక నేను ఒక మాట చెప్పానండి ముందు. అంటే 10 మంది ఈక్వల్ 2 కదా. అంటే రేషియోని బట్టి చూస్తే కనుక మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అటువైపు ఉన్నారు, మైనారిటీ 2 పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో 2 మాట నిలుస్తుందా, లేకపోతే 10 మంది మాట? 10 మంది మాటే పనిచేసినట్టు కనపడతా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు యెహోషువ వీళ్ళ మాట తీసుకోవడం లేదు. అందుకని ఇక్కడ ఒక పదం వాడుతున్నాను. ఇది పీటర్ జీవితంలో కూడా చూస్తాం. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఒపీనియన్. అంటే పబ్లిక్, ప్రజలందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళందరూ ఈ 10 మంది చెప్పిన దాన్ని బట్టి ఒక అభిప్రాయంలోనికి వచ్చారు. లేదు, మాకు అర్థమైంది, మీరు 2 చెప్పేది కరెక్ట్ కాదు, ఈ 10 మంది చెప్పేది కరెక్ట్. కాబట్టి మీ 2 చెప్పిన దాన్ని బట్టి ప్రకారం చూస్తే కనుక మమ్మల్ని మీరు చంపడానికే ఈ పని మీరు చేశారు అని చెప్పేసి రాళ్ళు తీసుకొని కొట్టపోయినారు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, టు అవాయిడ్ ది పర్సెక్యూషన్ అండ్ సఫరింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, we also compromise with the public opinion. అంటే క్రైస్తవ జీవితంలో కష్టము శ్రమలు అనేవి మనం తప్పించుకోవడానికి కొరకై పబ్లిక్ ఏమైతే చెబుతారో సరే, ఏమో ఒక మాట అంటారు, అనసలేదు కానీ నలుగురిలో నారాయణ. ఇది ఎట్లా సరిపోతుందండి? ఇదేం సరిపోదే. కాబట్టి ఈరోజు ఇలాంటి అపోజిషన్, పర్సిక్యూషన్ ఏమైనా సరే ప్రభు మాయముకరే మన జీవితంలో ముందుకు పోవాలి. నేను న్యూ టెస్టమెంట్లో ఒక పబ్లిక్ ఒపీనియన్ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోను 21వ అధ్యాయం 16వ అధ్యాయం చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అడిగాడు ఈ ప్రశ్న, మనుష్య కుమారుని వచ్చి జనులు ఏమని చెప్పుకొనుచున్నారు అని అడిగాడు. అలాగా మత్తయి సువార్తలో కూడా మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకొక సందర్భంలో మళ్ళీ అదే మాట అడిగాడు. మనుషులు ఏం చెప్పుకొంచున్నారు, తర్వాత అల్టిమేట్గా మీరేం చెప్పుకొంచున్నారన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పేసేసారు, పలానోళ్ళు ఇట్లా, పలానోళ్ళు ఏలే, యోహాను అదేని ఇదేని ఇర్మియా అని చెప్తున్నారంటే మరి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు కామ్ అయిపోయినారు. అప్పుడు వెంటనే సీమోను పేతురు ఒక మాట అన్నాడు, ఏమని? నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అని. అద్భుతమైన మాట. కాబట్టి he did not compromise with all these opinions of so many people. ఎంతమందో వేల కొద్ది, లక్షల కొద్ది వాళ్ళు ఒపీనియన్ చెప్పారు ప్రభు అయిన క్రీస్తుని గురించి. బట్ పీటర్ డిసగ్రీడ్ విత్ సచ్ అన్ ఒపీనియన్. నో, Christ is the Son of living God. We have to stand firm for the revelation which God has given to us, for what he taught us. ఏ మనకు నేర్పించాడో, ఏ గ్రహింపు ప్రత్యక్షం మనకి ఇచ్చాడో, ఏ సత్యాన్ని మనకు దేవుడు దైవజనం ద్వారా నేర్పిస్తూ వచ్చాడో దానికి నిలబడు. కానీ నీ సొంత తలంపులకు, ఆలోచనలకు, పబ్లిక్ 10 మంది చెప్పేదానికి వాడెవడో వీడు అది ఇది చెప్పుకుంటుంటే నీవు కూడా వారితో ఎలా కలిసిపోతావు? కాలేబు అలాగా చేయలేదు. సో ఫర్ దట్ హీ హ్యాడ్ టు ఫేస్ దిస్ పర్సిక్యూషన్. దానికి ఈ హింసను తాను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఒక్క మాట చెప్తాను, ఇంక ముందుకు వెళ్ళిపోతా. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో దైవజనుడు పౌలు అపొస్తలుడు ఒక మాట ఇలాగంటాడు. చదువుతారు ఎవరు తీసిన వారు? 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ ఏం పొందుతారంటే అండి, క్రీస్తు నందు సద్భక్తితో హింసను వారు పొందుతారు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా అవసరము అని. హింస ఉంటుంది. ఇక ప్రభు చెప్పిన అనేక మాట నేను మీకు జ్ఞాపం చేయడం లేదు, కాకపోతే ఒక్కటి మాట చెప్తున్నాను. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు కూడా ఒక మాట అంటాడు. ఏమని? అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి ఈ మనిషి క్యాలేబు బిఫోర్ హీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్ ఇన్హెరిటెన్స్ విచ్ గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్, దేవుడు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యమైన దేశంలో ప్రవేశించక ముందు ఆయన ఈ హింసను అనేది ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజల వలన ఈ నిరాకారం తృణీకారం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ మరొక తలంపుతో నేను ముందుకు వెళ్తాను. ఇంకోటి ఏమిటి అని అంటే, ఆల్ ది పీపుల్, హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ రిజెక్టెడ్ దీస్ టూ. అంటే యెహోషువను కాలేబును ఈ సమాజం అంతా కూడా ఏం చేసినట్టు మనకు అర్థమవుతుంది. వారు ఈ ఇద్దరిని కూడా వారు రిజెక్ట్ చేశారు అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే, నేను ఇప్పుడు ఇంకెక్కువ ఇక్కడే ఉంటే కనుక ముందుకు పోలేను కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. వారు రిజెక్ట్ చేసిన బట్ గాడ్ యాక్సెప్టెడ్ దెమ్. మనకి ఎట్లా అర్థమవుతుందో మనకు తెలిసిన విషయమే. రిజెక్ట్ చేసిన వారందరూ వారు నష్టపడ్డారు. అయితే ఈ ఇద్దరు మాత్రమే కనాన్లో ప్రవేశించారు. ముందుకు వెళ్ళిపోదాం. ఇక దయచేసి రండి. ఇక్కడ మనం మరొక మాట గమనిస్తే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం చూడండి దయచేసి అందరూ. అంటే 13వ అధ్యాయంలో చదివితే మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, అందుకని నేను 14వ అధ్యాయానికి వెళుతున్నాను. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 14:9 త్వరగా. యెహోవా మన యందు క్షమించండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి ఏం చేయొద్దు, భయపడకుడు అని. కాబట్టి ఇప్పుడు యెహోవా మనకు తోడైన, పైకి రండి. ఇప్పుడు 13వ అధ్యాయం పైకి మనం వస్తే కనుక ఈ వార్త విన్నటువంటి వీరందరూ ఏమన్నారు అనే విషయానికి మనం వద్దాం. ముందు 32, 33 వచనాలు నేనే చదివే పదాలు మీరు దయచేసి గమనించారు. మన టైం నిమిత్తమై నేను చదివే పదాలు. ఆ దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులే నాకు వంశపు నెఫీలీలను చూచాము, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారు దృష్టికి అట్లే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి కోరుతున్న మాట ఏంటంటే, ఎందుకంటే మా దృష్టికి మేము ఎలాగున్నామట, మిడతల వలె. అయితే వారి దృష్టి కూడా మేము అలాగే కనపడుతున్నాం. ఈ 10 మంది వెళ్ళినటువంటి వారికి ఇద్దరికి వ్యత్యాసం, యెహోషువకు కాలేబుకు వ్యత్యాసం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నిజమే, వారు వెళ్ళి చూచిన దేశం అలాంటిదే, అలాంటి ప్రజలే వారు. ఎందుకంటే ఆ దేశంలో పండే పంటలు కూడా ఎలాంటివో మీరు చూశారు కదా, మీకు తెలుసు. బాగా అవన్నీ తిని మంచిగా అట్లా తయారైనట్టున్నారు ఏమో మనకు తెలియదు. కానీ వీళ్ళేమో పాపం ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు తిని వీళ్ళు ఎట్లున్నారేమో, అరణ్యంకి వస్తేనేమో సవి సారం లేని మన్నానే మాకని చెప్పేసి అని చాలాసార్లు విసిగిపోయినారు. ఎట్లున్నారో మనకు తెలియదు. కానీ అయితే ఆడిపోయినాక వాళ్ళని చూస్తే వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలా కనపడుతున్నారట, మా దృష్టికి మేము ఆ పదాలు జాగ్రత్తగా గమనించాలి దయచేసి. ఇక్కడ ఆ అనాకీలను, కనానీలను, ఆ పెరిజీలు, హిజ్జీలు ఏ దేశం స్వాధీనం చేసుకోవాలనో
అక్కడ నివాసులైన వారిని, వారి శక్తిని బలమును వీరు తమ శక్తి తమ బలముతో పోల్చుకుంటున్నారు. అర్థమైంది కదా మీకు? అయితే క్యాలెబ్ ఎలాంటి వాడంటే, అందుకే నేను చదివే ముందే 14వ అధ్యాయం 9వ వచనంలో క్యాలెబ్ ఎలాంటి వాడు అని అంటే, చూడండి మళ్ళీ నేను చదువుతున్నాను, ఆ ఒక మాట చదువుతాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. యెహోవా మనకు తోడై. కాబట్టి క్యాలెబ్ డిడ్ నాట్ మెజర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ జైంట్స్ అగైనెస్ట్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్, బట్ అగైనెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఈ 10 మంది ఏమో ఆ ప్రజల యొక్క శక్తిని బలమును వారి సామర్థ్యాన్ని ఈ 10 మంది లేక ఇశ్రాయేలు తమ సొంత శక్తి సామర్థ్యానికి పోల్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మేము మిడతలేవలి, వాళ్ళు మనల్ని నాకి పడేస్తారు. ఉన్నత దేహులు, ఆ దేశం దాంట్లో ఉండే వారిని మృంగివేసే దేశం. అమ్మో అయిపడిపోయి. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చాలాసార్లు మనం చేసేది కూడా అది. వీ కంపేర్ అవర్ ఎనిమీ, థింగ్స్ విచ్ ఆర్ అగైనెస్ట్ టు us ఇన్ క్రిస్టియన్ లైఫ్, టు అవర్ ఓన్ స్ట్రెంగ్త్, టు అవర్ ఓన్ ఎబిలిటీ. అక్కడ వస్తుంది ఈ భయం, అక్కడ వస్తుంది ఈ అవిశ్వాసం, అప్పుడు వస్తుంది భయం. ముందు అవిశ్వాసం, తర్వాత భయం. రక్షించబడిన ప్రభువులా నేను ఇక్కడే ముగించేస్తాను, లేదు ఇంక ముందుకు పోలేను. ఏంటంటే జీవితంలో మనకు వచ్చే పరిస్థితులు ఎప్పుడు కూడా ఎలాంటివైనా మనకు కంపేర్ చేసుకోవద్దు. మనకు కంపేర్ చేస్తూ మనం ముందు పని కానీ, పరిచర్య కానీ, సోదరులు కానీ, శత్రు తంత్రాలు కానీ, యుద్ధములు కానీ, పోరాటాలు కానీ, మరి ఏవైనా కానీ, ఖడ్గమైనా, కరువైనా, ఇంకా ఏవైనా మన జీవితంలో మన స్వయానికి, మన సొంత శక్తికి, బలానికి మనం ఏమాత్రం పోల్చుకొని చూసుకోకూడదు. అవన్నీ మనము ఏ విలువలో పోల్చాలి అంటే, ఇన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లార్డ్, మన ప్రభు యొక్క శక్తి, మన ప్రభు యొక్క బలం, మన ప్రభు యొక్క మహత్యములు, దాని ఎదుట మనం. అందుకనే దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడనంటే, నీ దేవుడిని యెహోవా నీకు ముందరగా నడుచు. నిబంధన మందసం ఎక్కడికి పోయిందండి? ఇశ్రాయేలుకి వెనక పోయిందా, ముందర పోయిందా? ముందరగా సాగింది. ముందరగా సాగి ఏం చేసిందో తెలుసా నిబంధన మందసం? సంఖ్యాకాండం 10వ అధ్యాయము చివరి వచనానికి వస్తే, 32, 33 వచనాలకైనా వస్తే కనుక, యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగింది. కాబట్టి అప్పుడు వాళ్ళు అన్నారు, యెహోవా లెమ్ము, నీ శత్రువులు నీ ఎదురు నుంచి పారిపోదురుగాక. అది జరిగిందండి. కాబట్టి దేవుని నిబంధన మందసం ఎప్పుడైతే ముందుకు వెళ్ళిందో, యోర్దాను పాయలైపోయింది. దేవుని నిబంధన మందసం ఎప్పుడైతే ముందుకు వెళ్ళిందో, ఎరికో కోడలు కృంగిపోయినాయి. దేవుని నిబంధన మందసం ఎప్పుడైతే ముందు వెళ్ళిందో, ఇశ్రాయేలు దేవుని యొక్క శత్రువులు చల్లాచెరైపోయినారు. ఆ నిబంధన మందస్సు ఈరోజు మన ప్రభువైన క్రీస్తు. యోహాను సువార్త 14, ఆయన తన గొర్రెలను వెలుపలి నడిపించినప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుచును. నీకు నాకు ముందుగా నా ప్రభు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు. నేను కాదు వాటిని ఫేస్ చేసేది, నాకంటే ముందు నా ప్రభు ఉన్నాడు. వచ్చేటి ఏవైనా రాని, అవన్నీ త్రూ క్రైస్తే రావాలి నాకు. నా ప్రభు నేను ముందుంచుకున్నాను కాబట్టి అవి నా ప్రభు తగిలితే కానీ నాకు తగలవు. కాబట్టి మన శత్రువు ఎలాంటి వాడైనా, మన శత్రువుడు మన యేసు ప్రభు వారితో మనం పోల్చుదాం. మన శత్రువు యొక్క బలం యేసు ప్రభు శక్తితో పోల్చుదాం. మనకు వచ్చే కష్టములు, యుద్ధములు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరాక్రమశాలి, యుద్ధశాలైన ఆయనకు మనం అన్వయిద్దాం. ఏదైనా మన జీవితంలో, ప్రభు నేను కాను, నా ప్రభు నీవు ముందున్నావు. కాబట్టి నా శక్తితో ఏ వ్యక్తి తన జీవితంలో తాను చేయవలసిన కార్యమేమి, పనేమి, పరిచయమేమి, ఎదుర్కోవాల్సిన ఇబ్బందులేమి, నిజంగా అవన్నీ కూడా తనకు పోల్చుకుంటే, తన శక్తి సామర్థ్యాన్ని పోల్చుకుంటే తనకు చేత కాదు. ఎందుకు? ఇది దేవుని శక్తి చేత నేను, ఇది నీ శక్తి చేత నేను, బలం చేతను కాక నా ఆత్మ చేతనే జరుగును. జెరుబ్బాబెలు, జకరియా 4వ అధ్యాయం 6-7 వచనాల్లో
ఏమన్నాడు ప్రవక్త జకరియా ద్వారా? ఆ గొప్ప పర్వతం మాట్లాడుతూ ఏమన్నాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రము దానవు, ఎంత మాత్రము దానవు అని జెరుబ్బాబెలు లేచాడంటే నీ కథ ఖాళైపోతున్నాడా? చెప్పండి. కొన్నిసార్లు మనం అయితే అంటాం, ఇగో ఓరుకున్నా నేను కన్నా లేస్తేనా అని అంటాం. లేస్తే ఏం కాదు. అప్పుడు జకరియా ప్రవక్త ఏమన్నాడో తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా పైరాయి తీసి పెట్టిస్తారు. జెరుబ్బాబెలు నువ్వేం భయపడాల్సిన అవసరం ఉండే. అందుకని అతను జెరుబ్బాబెలు నువ్వు ఎంత మాత్రము దానువు, గొప్ప పర్వతం. ఆయన అన్నాడు మళ్ళీ, గొప్ప పర్వతమా, ఆ గొప్ప పర్వతం జెరుబ్బాబెలు చాలా చిన్నవాడు. అయితే గొప్ప పర్వతం నువ్వే మాత్రము దాను. యు అండ్ ఐ మస్ట్ సే దిస్. ఎవడు నువ్వు? నీ పర్వతం ఏంటి, నీ గొప్పతనం ఏంటి, నీ శక్తి ఏంటి, నీ తలంపులు, నీ పన్నాగాల ప్లాన్స్ ఏంటి? ఇవన్నీ నా కాదు, నా ప్రభు ముందు. కాబట్టి నేను నా ప్రభుని అడ్డం పెడతా. కాబట్టి గొప్ప పర్వతమా, గొప్ప సమస్య, గొప్ప ఇబ్బంది, గొప్ప భారమా, గొప్ప వ్యాధి, గొప్ప అవసరమా, ఏంటి నువ్వు నాకు చేసేది? కాబట్టి నా ప్రభు ఎదుట నువ్వు ఏమాత్రం నువ్వు నిల్వ లేవు. కాబట్టి ఆ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ఆ కృపా సంపన్నుడైన ప్రభు అయిన క్రీస్తుని ముందుకు సాగిపోదాం. కాబట్టి అది కాలేబు జీవితంలో మనం చూస్తాం. మన శక్తి చాలును. నేను అందుకే ఆ వచనం మీకు చదివలే 13వ అధ్యాయంలో. మీరేం భయపడద్దు, మన శక్తి చాలును అంటే మళ్ళీ మీరు అపార్థం చేసుకుంటారేమో. నేను ఇదంతా చెప్పా. మన శక్తి అంటే నువ్వు కూడా నేను కూడా నా శక్తి చాలులే, నా శక్తి చాలు, ఇది కాదు. ఈ కాలేబంది తన శక్తి కాదు. కాలేబంది ఏ శక్తి? తన దేవుని యొక్క శక్తి. యెహోవా మనకు తోడైండిలా, దేవుడు మన ఎందుకు ఆనందించడలా. ఇది ఏంటి అసలు ఏం మాత్రం అది. కాబట్టి ఒక్కటి వీ నీడ్ టు టేక్ కేర్ ఏంటంటే మళ్ళీ మనం తగ్గించుకొని ప్రభు అనే శక్తి మీద మనం ఆధారపడి మన జీవితాల్లో ఉండడం ఒకటి. రెండవది, మన జీవితంలో ఆయనందరి విశ్వాసం, ఆయన కృప మీద మనం ఆనుకొని ఆధారపడమని చాలా ప్రాముఖ్యమైనది. తద్వారా మనం సమస్తం చేయగలుగుతాం. పౌలు అదే చెప్పగలే ఫిలిప్పీ 4:13 ఏమని 2 కొరింథీ 3:5 వస్తే మా వల్ల ఏదైనా అయినట్టుగా ఆశించడం మా అంతటి మేము సమర్థులము కాము, మరి మా సామర్థ్యం ప్రభు అయిన దేవుని వల్ల అయింది. ఫిలిప్పీ 4:13 వస్తే 4:13 వస్తే నేను కాదు, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. అలాంటి మన ప్రభు మనకున్నాడు. కాబట్టి మన ప్రభుని పరిస్థితులన్నింటిలో ముందు పెడదాం. ధైర్యం తెచ్చుకోండి, నిరాశపడకు, నిస్పృహ చెందకు, లేమిలో కొరతలో ఇబ్బందులు అధైర్యపడకు. పరిస్థితులు ప్రతికూలంగా కనపడుతున్నట్టు అనిపిస్తున్నాయేమో కానీ అయితే వాటన్నిటిలో ప్రభు అయిన క్రీస్తున్నాడు. కాబట్టి ఆయన నిశ్చయంగా మన జీవితంలో మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి కరువైన, ఖడ్గమైన, యుద్ధమైన, శత్రువైన ఏదైనా క్రీస్తు నుంచి, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎంత మాత్రం ఏం చేయలేదట, ఎడబాపలేదు. ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యంలో నుంచి నన్ను ఏమాత్రం దూరం చేయలేదు. ప్రార్థన చేస్తున్నాను.